హలో గాయస్, దిస్ ఇస్ మౌని లక్కీ మిల్ట్ క్రియేషన్ వీడియో. హ్యాపీ శివరాత్రి. అందరికీ హ్యాపీ శివరాత్రి. అందరూ బాగున్నారని, అందరూ ఆనందంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. మా శివరాత్రి ఎప్పుడు ఘనంగా ఏం చేసుకోము, కానీ ఎప్పుడు జాగారం ఉండి ఉపవాసం ఉండి చేసుకుంటాము. కానీ ఈసారి ఓపిక లేక జాగారం చేయలేక ఉపవాసం మాత్రం ఉండి అభిషేకం ఇంట్లో చేసుకొని చక్కగా ఉన్నాము. మీకు కూడా ఆ శివుడి దయ వల్ల మీకు మంచి జరిగి మీరు అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మా శివుడికి అభిషేకం నేను ఎలా చేసుకున్నానంటే, డ్రై ఫ్రూట్స్తో బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, బాదం పిస్తా పప్పు 5 పంచామృతాలతో చేసుకున్నాను. ముందుగా నీళ్ళు పోసుకొని ఆ శివుడిని శుభ్రం చేసుకొని హ్యాపీగా అభిషేకం చేసుకున్నాను. మీ ఇంట్లో మీ శివుడికి ఎలా చేసుకున్నారో షేర్ చేసుకోండి. నా కామెంట్లో అన్ని విషయాలు నాతో షేర్ చేసుకోండి. తర్వాత పాలాభిషేకం చేసాము. పాలాభిషేకం చేసిన తర్వాత శివుడిని కొంచెం ఇటువైపు పెట్టానని మళ్ళీ అటువైపు తిప్పుకున్నాను. దాని తర్వాత ఫ్రూట్స్ వేసుకున్నాను. నెయ్యితో అభిషేకం చేశాను. ఆవు నెయ్యి అండి, మా ఇంట్లో ఆవు నెయ్యి ఉంటుంది. ఆవు నెయ్యితో అభిషేకం చేశాను. పాలు పోసుకున్నాను. నీళ్ళతో అభిషేకం చేశాను. తేనె కూడా అభిషేకం చేశానండి. నెక్స్ట్ పంచదార వేశాను. నేను లైన్గా చెప్తున్నాను, అక్కడ ఫస్ట్ ఒకటే వేసాము ఇది వేసారని అడగద్దు. నేను వేసినవి నాకు గుర్తున్నాయని నేను చెప్తున్నాను. అంటే లైన్గా అంటే ఫస్ట్ నీళ్ళు, తర్వాత పాలు, దాని తర్వాత నెయ్యి, దాని తర్వాత పంచదార, దాని తర్వాత తేనె వేసాము. తేనెతో అభిషేకం చేస్తుంటే ఆ శివుడి మీద అలా పడుతుంటే ఎంత హాయిగా అనిపించిందో. ఆ రోజు అభిషేకం చేస్తూ అలా ఉన్నాము. మా ఇంట్లో మేము చేసుకున్నాము అభిషేకం. అది శివరాత్రికి. ప్రతి శివరాత్రికి నేను ఎస్పెషల్లీ జాగారం ఉంటాను. ఈసారి ఓపిక లేదు, ఇంకా జాగారం ఉండలేకపోయాను. 6 శివరాత్రులు చేశాను, 6 జాగారాలు చేశాను. ఇంకా ఇది ఎందుకు చేయలేకపోయానంటే ఒంట్లో ఓపిక లేదు, నీరసంగా ఉంది. అండ్ మా వీడియోలు కూడా లేట్ అవ్వడానికి కారణం కూడా మా ఇంట్లో వీడియోలు తీస్తున్నాం కానీ పోస్ట్ చేయడానికి ఎడిట్ చేయడానికి టైం కుదరట్లేదు. అందువల్ల లేట్ అవుతున్నాయి. ఇక్కడ నుంచి ఆ టైం పెట్టుకుని మరి వీడియోలు ఎడిట్ చేసి మీకోసం మా వీడియోలు చూడడానికి ప్రతిదీ మేము రోజు పంపించడానికి ఒక టార్గెట్ పెట్టుకున్నాము. అందుకే ఈరోజు 2 వీడియోలు వస్తున్నాయి మీ ముందుకి. ఒకటి వచ్చి ఒక ఛాలెంజ్ వీడియో వచ్చింది, అండ్ ఇంకోటి రివ్యూ వీడియో వస్తుంది. ఇప్పుడు ఈ శివరాత్రి వీడియో వస్తుంది. పూజ పెడుతున్నాము ఇప్పుడు. ఫస్ట్ ఆల్రెడీ తీసినవి రికార్డ్ అయిపోయిన వీడియోస్ అన్నీ ఇప్పుడు పెట్టేస్తున్నాము. నెక్స్ట్ బాదం పప్పు వేసుకున్నాం. నెక్స్ట్ జీడిపప్పు వేసాను. నెక్స్ట్ వచ్చి పిస్తా పప్పులు వేసాను. పిస్తా పప్పులు ఆయన మీద పడలేదు, కొంచెం పర్వాలేదు, ఆయన మీద పడతాయి, ఆయనకేగా చేస్తున్నాం. తర్వాత కిస్మిస్ వేసాము. దాని తర్వాత ఇంకొన్ని బాదం పప్పులు, జీడిపప్పులు వేసాము. దాని తర్వాత మా ఇంట్లో ఉన్న కొన్ని కమలా పండును, ద్రాక్ష పళ్ళు, నల్ల ద్రాక్ష, తెల్ల ద్రాక్ష వేసాము. దాని తర్వాత యాపిల్స్కాయ ముక్కలు కూడా వేసామండి. మా ఇంట్లో ఉన్న కమలా పండు కూడా వేసాము. పంచామృతం చేసుకుని అభిషేకం చేసామండి. మా శివుడిని మేము ఇలా చూసుకున్నాం. మా ఇంట్లో ఒక స్ఫటికలింగం లాంటిది తెల్లది ఉంటుందండి, చాలా బాగుంటుంది. మేము అది ఎక్కడ కొన్నామంటే ఏదో జాతరలో చిన్న తిరుపతిలో కొనుక్కున్నాం. అది చిన్న తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ కొనుక్కొని మేము అది పూజించుకుంటాం. నాకు ఆ లింగం అంటే చాలా ఇష్టం. ఎస్పెషల్లీ నాకు శివుడు అంటే చాలా ఇష్టం. మీ అందరికి కూడా శివుడు అంటే ఇష్టం ఉంటుంది కదా, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.